ఓయ్ పిల్లలు, మీరంతా ఏంటి ఇటువైపు? అది ఏంటంటే ఈ సూట్ కేసు. నోరు మూసుకుని సూట్ కేసు మీద కూర్చో. కొంచెం వీక్ అయిందంటే తాడు తెగిపోతుంది. నా సూట్ కేసుని ఇచ్చేయండి, లేదంటే నా బస్సు మిస్ అవుతుంది. పిజ్జా చెయ్యకపోతే ఎందుకని బేస్ ని తీసుకెళ్ళాలి? వీళ్ళందరూ నా సూట్ కేసుని ఎందుకు తీసుకెళ్ళాలి? ఈ కన్నా సార్ మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను. మనం ఆయన సూట్ కేసుని తీసుకొచ్చేసాం. బన్నీ ఆగు, మనం మన సూట్ కేసునే తీసుకురావాలి. ఏంటి అనుమానమా? దీనికి ఏమైనా బ్రేకులు ఉన్నాయా? కావాల్సి వచ్చినప్పుడు ఆపడానికి. ఈ తాన్ని పట్టుకోండి, కాళ్ళతో ఆపే ప్రయత్నం చేయండి. సగం రాత్రుల్లో ఎందుకని మేల్కొనున్నారు? ఇప్పుడు నా సూట్ కేసు మీరందరూ ఎందుకు తీసుకెళ్తున్నారు? అది మా సూట్ కేసు అని మేము అనుకున్నాం సార్. అరే మీ సూట్ కేసు అయినా సరే ఎందుకని తీసుకుని వెళ్ళాలి? లేట్ అయింది. సూట్ కేసుని మేడం వాళ్ళ అమ్మగారికి ఇచ్చి తీరాలి. అలా చూడండి, మేడం అమ్మగారి ఇల్లు. పిగ్గీ బ్యాంక్ కోసం స్విగ్గీని మిస్ అయ్యారు. మీరందరూ కలిపి నన్ను బస్ ని మిస్ అయ్యేలా చేశారు. బన్నీ, నువ్వు ఉన్నందువల్లే మేమందరూ తప్పించుకున్నాము. ఇప్పుడు సూట్ కేసు దాచిపెట్టడానికి చోటు దొరికింది. సూట్ కేసుని సరిచెయ్యాలి, దాచిపెట్టకూడదు. ఏంటి అనుమానమా? కరెక్టే, కానీ సూట్ కేసుతో వెళ్ళామంటే మనం దొరికిపోతాం కదా. ఈ సూట్ కేసు మేడం వాళ్ళ అమ్మగారింట్లోనే ఉండని. మనం వెళ్ళి సూట్ కేసు రిపేర్ చేసే అతన్ని తీసుకొద్దాం. గుడ్ ఐడియా. జోర్దార్, స్కూటర్ ని వేగంగా పోని, లేదంటే మేడం ల్యాప్టాప్ ఇవ్వడం లేట్ అవుతుంది. ఈ వేగంలో లో వెళ్తే మనం 5 ఆఫీస్కి వెళ్ళి చేరుకోలేము. ఏంటి అనుమానమా? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. బాస్ తనకుంటూ ఒక ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకని మేడం ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు? నువ్వన్నీ సగం సగమే వింటావా? బాస్ ల్యాప్టాప్ రిపేర్ అయ్యింది. ఇప్పుడు మేడం ల్యాప్టాపే ఆయన మీటింగ్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. వావ్, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుందంటే చాలా మంచి విషయం. నువ్వు చాలా అద్భుతమైన పని చేస్తున్నావు మిత్రమా. థ్యాంక్ యూ. నేను నీకు చెప్పలేదు, ల్యాప్టాప్ కి చెప్తున్నాను. బాస్ కి యూస్ఫుల్ గా ఉంది కదా. అది నీతో స్నేహం చేస్తోందా? ఈ రోజు నుంచి దీని పేరు ల్యాపీ. దీన్ని నేను జిమ్నాసిస్ చేస్తాను. దీని నడుము ఫ్లెక్సిబుల్ గా ఉంది. దీని మీద ఎంత ఎండ పడుతోంది. మీకు దీనిపై ప్రేమే లేదు. ఇప్పుడు నేను దీనికి క్యాప్ పెడతాను. ఆకలిస్తే చెప్పు ల్యాపీ. చార్జర్ నీకు దాహానికి, కరెంట్ నీకు బిర్యానీ, పన్నీర్ దోయర్ అన్నిటినీ నీకు ఇస్తాను. జోర్దార్, మెల్లగా వెళ్ళు. మన ఆఫీస్కి వెళ్ళాలి, పైకి వెళ్ళక్కర్లేదు. అని ల్యాప్టాప్ ని జాగ్రత్తగా ఉంచు. ఇది మనది కాదు, ఇంకొకరిది. ఇది ఇంకొకరిదా? ఈ ల్యాప్టాప్ ని మంచి కండిషన్ తో బాస్ కి ఇవ్వాలి. నా ల్యాప్టాప్ తీసుకెళ్లి ఎవరికి అమ్మబోతున్నారు లాగుంది. దోమ కూడా నన్ను అడిగే కుడుతుంది, కానీ నన్ను అడగకుండానే నా ల్యాప్టాప్ తీసుకెళ్తున్నారా? ఇప్పుడే నా ల్యాప్టాప్ ని లాక్కుంటాను. వావ్, ఫ్రెండ్ అంటే సన్నీ ఇలా ఉండాలి. మనకి బదులుగా ల్యాప్టాప్ ని బాస్ కి ఇవ్వడానికి తను తీసుకువెళ్తున్నాడు. ఏ గాడిద, వాడు ల్యాప్టాప్ ని లాక్కొని వెళ్తున్నాడు. జోర్దార్, స్కూటర్ ని త్వరగా పోని, ఫాలో చేయి. ల్యాప్టాప్ ని ఇలా దొంగిలించడం దారుణమైన పనే. ఇతరుల ల్యాప్టాప్ ని దొంగిలించడం చాలా తప్పు. ఈ సన్నీకి తగిన గుణపాఠం నేర్పాల్సిందే. మీ నలుగురికి పాఠం నేర్పించాల్సిందే. లాపీ రా, త్వరగా డాడీ దగ్గరకు వచ్చేరా. అవును, నువ్వేమంటున్నావు? ల్యాప్టాప్ ని మాకివ్వమంటున్నాం.
రక్కదిగా వెళ్ళిపోతుంది. దాంట్లోనే మన ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ అంటావేంటి? దానికి పేరుంది, ల్యాపీ అని పిలు. అలాగే పిలవాలి. ఓ నో, 5 కావడానికి ఇంకొంత సమయమే ఉంది. త్వరగా వెళ్దాం ఫ్రెండ్స్, పదండి. థ్యాంక్ యూ. ఇలా థ్యాంక్ యూ అని చెప్పి 3 నిమిషాలు వేస్ట్ చెయ్యొద్దు. 5 గంటలోగా ఆఫీసుకు వెళ్ళాలి. త్వరగా, మేడం ఆఫీస్ అటువైపు. ఆ టోపీని నాకు ఇవ్వండి, నేను ల్యాప్టాప్ ని తీసుకోవాలి. నా ల్యాపీ చీకట్లో భయపడుతూ ఉంటుంది. నేనే వెళ్ళి ల్యాపీని తీసుకుంటాను. కమాన్ ల్యాపీ, పరిగెత్తు. కమాన్. దీన్ని ఒళ్ళో పెట్టుకుంటేనే మన మాట వింటుంది, ఎందుకంటే దీనికి ఇదే అలవాటైపోయింది. నేను ఎక్కడికి వెళ్తున్నాను? విరిగిపోయిన హ్యాండిల్ బాలు కంట పడక ముందే సూట్ కేస్ మన చేతికొచ్చి తీరాలి. రండి. రండి, నన్ను కాపాడండి. కాపాడండి, నాకు తల తిరుగుతుంది. ఈ సూట్ కేసు ఎక్కడో పగలబోతుంది, అలాగే నా తల కూడా పగలబోతుంది. ప్రయత్నిస్తే దీన్ని ఆపొచ్చు. రండి. ఇంకా నయ్యం, ఆ సూట్ కేసు హ్యాండిల్ విరిగిపోయిన విషయం డాక్టర్ బాలుకి తెలియలేదు. మంచిదే, లేకపోతే ఆ విషయం ఆయన మేడంకి చెప్పేస్తారు. ఇప్పుడు మనం సేఫ్. త్వరగా వెళ్ళి దాన్ని రిపేర్ చేసుకొద్దాం, పదండి. ఒక సమస్య పూర్తయిందంటే రెండో సమస్య వెతుక్కుంటూ వస్తోంది. ఏంటి అనుమానం? మన అందరూ ఎంజాయ్ చేయడం కోసం హనీ రోలర్ కోస్టర్ ని బయట కూడా పెట్టాడు. ఏమంటారు? ఖచ్చితంగా రోడ్ లో జనాల మధ్య మనం వెళ్ళబోతున్నాం. అప్పుడే చాలా అడ్వెంచర్ గా ఉంటుంది కదా హనీ.
నాకు గుర్తుకొచ్చేసింది. నేను అడ్వెంచర్ ని పెంచడానికి రోలర్ కోస్టర్ ని ట్రైన్ ట్రాక్ తో కలిపేశాను తమ్ముడు. ఇప్పుడు చూడు, ఈ సంవత్సరం జనాలు మర్చిపోయినా ఈ రోజున ఎవరు మర్చిపోరు. తిన్న బంగాళదుంప ఇప్పుడు అరిగిపోయింది, ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చి. బన్నీ, సోఫాలో జ్యూస్ పోసి మేడం మూడ్ ని పాడు చేసేసావు. అవును, చారులో జ్యూస్ ని పోసుండొచ్చు కదా నువ్వు. అయ్యో, నేను జ్యూస్ పారబోయలేదు, తాగుతూ ఉన్నాను. ఎక్కడ పారబోసినా మేడం కోపం వస్తుంది కదా. మిస్ కట్కరీలు ఇదేనా? అవును ఇదే. ఆవిడకి ఒక పార్సల్ వచ్చింది. సూట్ కేసా? లేదు, షో కేసు. సూట్ కేసుని చూసి మీరందరూ ఎందుకింత ఆశ్చర్యపోతున్నారు? ఈ సూట్ కేసు చాలా అందంగా ఉంది. దీన్ని చూస్తే మేడం మూడు సరైపోతుంది. నేను వెళ్ళి దీన్ని మేడం కి ఇచ్చేసి వస్తాను. లేదు, నేనే తీసుకెళ్ళి ఇస్తాను. నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. లేదు, నేనే 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 ఇస్తాను. మీరెందుకు ఇలా చేశారు? అదే నువ్వు చేసావు. మేడంకి కోపం వచ్చే విషయం ఏంటి అనుమానమా? పపాట్, నేనేదో తెలియక చేశాను, అర్థమైందా? అదే విధంగా మేము కూడా కావాలని దాన్ని విరగొట్టలేదు. ఏమిటి అర్థమైందా? అరే హనీ అన్నయ్యలో ముందు గొడవ పడ్డం ఆపండి. ముందు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో హే హనీ, ఏమిటి చేసావు? తమ్ముడు, నువ్వే కదా చెప్పావు మేడం సూట్ కేసుని అసలు చూడకూడదు అని. అందుకని నూతులో వేస్తావా? మేడంకి సూట్ కేసు దొరకకపోతే ఆవిడ కొట్టుకు వెళ్ళి అడుగుతారు కదా. అవును, ఆలోపే కోపం కాస్త తగ్గిపోతుంది కదా. కానీ తనకి తెలిసిపోతుంది కదా షాప్ అతను సూట్ కేసు ఆల్రెడీ ఇచ్చాడు అని. ఇలా అనవసరంగా మాట్లాడడం ఆపేసి ముందా సూట్ కేసును బయటికి తీద్దావు, లేదంటే అది మునిగిపోతుంది. ఓ పని చేద్దాం, నేను బకెట్ లో కూర్చొని కిందకి దిగుతాను, మీరందరూ తాడు పట్టుకోండి. బకెట్ లోపల పడిపోయింది, ఇంకో బకెట్ తీసుకురావాలి. బన్నీ కూడా పడిపోయాడు. ఇప్పుడు ఇంకో బన్నీని కూడా మనం వెతికి తీసుకురావాలి. రే డాంకీ, ముందు మనం బన్నీని సేవ్ చేద్దాం. త్వరగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బకెట్ తీసుకురా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కప్పలున్న నుయ్యిలోకి నువ్వు దూరావా? ఏంటి కప్ప నువ్వు మాట్లాడేది? ఇదేమి కప్పల బావి కాదు, నిన్ను బావిలో కప్ప అని పిలుస్తుంటారు. జ్ఞానాన్ని ఇస్తున్నావా? అవును, ఫ్రీగా ఇస్తున్నావు, నువ్వు నిక్షేపంగా తీసుకో. అప్పుడే నువ్వు ఎవరి ముందు అవమానపడవు. నా చోటికొచ్చి నన్నే అవమానిస్తున్నావా? ఫ్రెండ్స్, ఈ రోజు ఒక బిల్లా వచ్చాడు, రేపు వాడి గుంపే వస్తుంది. వీడికి నేర్పే పాఠమే వీడు బయటికెళ్ళి చెప్పాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఆ నుయ్యిలోకి మాత్రం వెళ్ళొద్దని వీడు చెప్పాలి. ఇలా చూసారా, ఇదే మెరిగో రౌండ్. ఇలాంటి రకమైన రౌండ్ మా నగరంలో కూడా ఉందమ్మా. ఇందులో అంత పెద్ద విషయం ఏముందో చెప్పండి. అది సరే, వీళ్ళందరూ ఎక్సైట్మెంట్ తో అరుస్తున్నట్టున్నారు. నేను అడ్వెంచర్ ని ఇంకా పెంచుతాను.
మళ్ళీ మిస్ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చాను. ఒక టికెట్ లో 4 రైడ్లు చేశాను. సూపర్ కదా. అమ్మయ్య, రైడ్ పూర్తయింది, తప్పించుకున్నాం. జాయింట్ వీల్, ఇది అసలు మా నగరంలో అక్కడ ఉంది కదా. ఇందులో ఏం పెద్ద విషయం ఉంది? సింహం! దాని గురించిన కవిత. అరే కన్నా సార్, నేను అది చెప్పలేదు. సింహం మీ పక్కన చూడండి, మన పరిస్థితి ఇప్పుడు దారుణం. అని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నన్ను రమ్మని చెప్పాడు. రండి. చిలక ఎగురు, కాకి ఎగురు అంటారు. చిలక ఎగురు, గుర్రం పరిగెత్తు. ఓయ్, గుర్రం అంతా ఎగరదు. ఓయ్, నా మాట కాదంటావా? ఎగురుతుంది, గుర్రం ఎగురుతుందబ్బా. చూ చూ ఐ, హై, 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 చూ ఓయ్, ఐ, ఐ, చూ ఐ, 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 ఐ. ఏయ్, నేను సింహం, పిల్లిని కాదు. జోజో అని నన్ను తరుగుతున్నావు. హీస్, ఇక్కడికి పిల్లలేంటి? సింహం వచ్చినా నన్ను తినడం ఆపలేరు. హీస్, సింహం. ఓయ్, మీ నలుగురులాగా నేను ఎవరిని మోసం చెయ్యను. మోసం చేసావా? మేము నీ చేత హర్రర్ మూవీ చూపించి బాగా నచ్చేలాగా చేసి మోసం చేసావా? కాంప్రమైజ్ చేసుకుందాం సన్నీ. స్క్రీన్ ని నువ్వు ఉంచుకో, కీబోర్డ్ ని మేము ఉంచుకుంటాము. లాపీ కూడా సంతోషంగా ఉంటుంది. ఏమంటావు? కీబోర్డ్ తో బాస్ హార్మోనియం వాయిస్తారా? ల్యాప్టాప్ మొత్తాన్ని ఇచ్చేయాలి. ఓహో, ఆ బాస్ దగ్గరే నా ల్యాప్టాప్ ని అమ్మబోతున్నారా? ఇది నేను జరగనివ్వను. లాపీకి దెబ్బలు బాగా తగులుంటాయి అనుకుంటాను. నీ నోట్లో రసగుల్లా చెంపులో లడ్డు ఉందా? లేదు, నా ఫ్రెండ్ లాపీని వాడు విసిరేశాడు. అందుకని కోపంలో నా మొహం వాచిపోయింది. అన్నయ్య, ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పండి. ఏయ్, నా దగ్గర టైం లేదు, ఏమీ లేదు. మరి వెళ్ళు. అరే, ఏమనుకుంటున్నారు మీరందరూ? ఎవరు పడితే వాళ్ళు కొడుతున్నారు. ఆరుని తిరిగేస్తే 9వ నంబర్ వస్తుంది. ఈ థీమ్ పార్క్ ని చూడండి. అని ఏ డిజైన్ చేశాడు? చప్పట్లు. ఓయ్ గురు, తిరుపతిలో కొట్టించుకోండి గుండు, తీసుకోండి లడ్డు. మీ అందరికి జూలా టెస్ట్ రన్ కి వెల్కమ్. చప్పట్లు. మమ్మల్ని అందరి జూలా టెస్ట్ రానికి ఇన్వైట్ చేసేందుకు చాలా థ్యాంక్స్. అని ఈ మంచి రోజు గురించి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? అరే లేదు లేదు లేదు.
ఏదో ఒకటి చెప్పండి. మనల్ని మనమే ఏం పొగడుకుంటాములే, వద్దులేంటి. సరే వదలండి, మీరేం చెప్పక్కర్లేదు. ఆ? ఆ? ఇలా చూడండి నేను ఒక మహానుభావుడు హ్యాండ్సమ్ కుర్రాడిని. ఈ పార్క్ ని భక్తి, కష్టం ఇంకా ప్రేమతో కలిసి నేను తయారు చేశాను. సూపరు, మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అవును, లేదు లేదు, వీళ్ళ ముగ్గురు మా ఆర్టిస్టుల పేర్లు. భక్తి చరణ్, శ్రామికుడు మరియు ప్రేమ్ క్లామన్ అని సూపర్విజన్ లో వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేశారు. ఈ పార్క్ నేను ఇన్స్పెక్టర్ అనే మాటలో చెప్తున్నాను. ఇదంత పెద్ద విషయమేం కాదు. జూలో మా నగరంలో కూడా ఉంది.